जय श्री राम। जय श्रीराम। जय श्रीराम। యాక్చువల్లీ చికెన్ గున్యా చికెన్ తిని తిని చూస్తున్నాం చాలామంది బాయిలర్ చికెన్ కోల్డ్ ఎంతో పాడు, అదొకటి ఇమ్యూనిటీ తగ్గించడానికి కారణం, ఇంకా అనవసరమైన తిండి తినడం కారణం. ఇవన్నీ తిని ఇమ్యూనిటీ తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు చికెన్ గున్యా ఉన్న వాళ్ళకు సొంటి పొడి, మెంతుల పొడి, అశ్వగంధ, పసుపు వీటి మిశ్రమాన్ని తిన్న తర్వాత తింటే ఈ చికెన్ గున్యా వచ్చిపోయిన తర్వాత ఏవైతే పెయిన్స్ ఉన్నాయో అవి తగ్గుతాయి. ఇటువంటి ఎవరు చెప్పట్లే. నిన్న ఒక ఆమె అడుగుతుంది, గురుజీ షాప్ సరిగా నడవట్లే, ఏం చేయాలి? ఎక్కువ నడవాలంటే ఏమన్నా ఉన్నదా షార్ట్ కట్? ఇప్పుడు ఇలా ఇటువంటి క్వశ్చన్లు అడిగేంత వరకు దోచుకునే వాళ్ళు పుడుతూనే ఉంటారు. ఆయన అంటాడు ఈ ఉంగరం పెట్టుకో అయిపోతుంది, ఆ బండ ధరించుకో అయిపోతుంది, ఆ రాయి. ఇంకా ఏదో చెట్టు ఇస్తారు, మనీ ప్లాంట్ అట, అది పెడితే పైసలు ఫుల్, ఇక వాడు కష్టపడిన అవసరం లేదు. చాలా బాధాకరమైన విషయం ఇటువంటి షార్ట్ కట్. ఇప్పుడు ఇంకొకరు వస్తాడు, ఏమన్నా రోగం వచ్చిందని ఠూ అని ఇలా ఠూ అని ఆ తాయితి మీద ఇట్లా ఉంచి అది కడతాడు, రోగం పోతుంది అట. మనం చూస్తున్నాం తెలంగాణ, ఆంధ్రాలో చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా అక్కడిక్కడ చూసినా ఇసొంటి వాళ్ళే కనిపిస్తున్నారు. మరి కృష్ణుడు పని లేక కర్మణ్యవాధికారస్తే మా ఫలిసు కదాచన అన్నాడా? కర్మ చేయి కర్మ చేయి, కర్మ వేదాలు ఉపనిషత్తులు అన్నీ అవే చెప్తున్నాయి. మరి అవి పని లేక చెప్పిండ్రా వాళ్ళు? అవి తప్పుడు మాటలా? మరి కష్టపడకుండా ఎవరికైనా వస్తాయా? అరే నాయన, ఉదయాన్నే వేడి నీళ్ళు తాగురా, స్టమక్ క్లీన్ అయితే తిన్న తిండి మంచిగా అరుగుతుంది, దాని పోషక తత్వాలు మంచిగా వస్తాయి అని చెప్పి నాదులు లేడు. కష్టపడితే నువ్వు ఒక షాపు ఆమె అడిగింది, షాపు ప్రచారం చేస్తే అయిపోతుంది. షాప్ పెట్టినావు, ఇంటింట పోయి ప్రచారం చేయి, పాంప్లెట్ కొట్టు, అది కానీ సరైన దారి. ఇక కష్టపడకుండా వాని కాలు వీని కాలు మొక్కడం, వాని దగ్గర పోవడం వీని దగ్గర పోవడం, ఆ చెట్లు మళ్ళా ఒకడు అంటాడు ఒక గ్లాస్ పెట్టు, గ్లాసు నిమ్మకాయ పెడితే అయిపోతుంది. ఇక దయచేసి ఇటువంటి మూఢనమ్మకాలు, ఇటువంటి షార్ట్ కట్ దారుల నుండి బయటపడ్డప్పుడే మన దేశం బాగుపడితే మన బతుకులు బాగుపడతాయి. ఇప్పుడు ఆ బాయిలర్ కోడి ఏదో దాని బతుకంతా ఇంజక్షన్ల మీద, దాని ఫ్లెష్ ఎక్కువ పెరగాలని దానికి కూడా ఇంజక్షన్, ఆ పిల్లలు పుట్టడానికి కూడా ఇంజక్షనే. అంత కృత్రిమకరం. వీటితో అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి, అనేక రకాల పెస్టిసైడ్స్ వాడకము, ఈ కృత్రిమ ఔషధాలు వీటితో పాడవుతున్నాయి. కానీ ఉదయాన్నే వేడి నీళ్ళు తాగితే స్టమక్ క్లీన్ అవుతుంది. ఇప్పుడు భగవంతుడు గాలి ఇచ్చిండు, దాన్ని తీసుకోవడం వదలడం చేస్తే సెల్స్ బలపడతాయి. ఇటువంటి మాటలు చెప్పచ్చు కదా. ఎంతోమంది చూసినాం, స్వామీజీలు, బాబాలు సౌత్లో చాలామంది ఉన్నారు. ఒకడు వస్తాడు సుమన్ టీవీలో అక్కడిక్కడ, ఈ ఉంగరం తొడుక్కుంటే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది, ఈ చెట్టు ఇంట్లో పెట్టుకుంటే అయిపోతుంది. నువ్వు పేరు మార్చుకోవాలట, పేరు మార్చుకుంటే అయిపోతుందా? కష్టపడితే అవుతుంది ఏదైనా. సో ఇటువంటివి చెప్పాలి అందరికీ. దయచేసి ఆలోచించండి. రాత్రిపూట కొంచెం కొంచెం తినాలి, 9 దాటిన తర్వాత తినొద్దని చెప్పే నాదులు లేడు. రాత్రి తిన్న తర్వాత 100 అడుగులు నడవమని చెప్పే నాదులు లేడు. రాత్రి ఓవర్ డైజెషన్ కాని ఓవర్ ఫుడ్ తీసుకోవద్దని, పొద్దున బాదాం, కాజు, అట్లీస్ట్ 20 minutes ఆఫ్ వర్కౌట్ చేసి ఎక్సర్సైజ్, సూర్య నమస్కార ఆసనాలు, ప్రాణాయామాలు. కృష్ణుడు, రాముడు వీళ్ళంతా మన పూర్వీకులు, శివుడు, మహాయోగులు, వ్యాయామాలు చేసేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పినవి చెప్పకుండా, వాళ్ళని అనుసరించకుండా, వర్షాన్ని కురిపిస్తున్నాడు భగవంతుడు, గాలిని వీస్తున్నాడు, నీటినిచ్చాడు, ఈ నీటిని ఎలా తీసుకోవాలి, గాలిని ఎలా పీల్చాలి, తినే తిండిని ఎలా తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఇటువంటి విషయాలు పంచాలి. కానీ షార్ట్ కట్ దారులు ఇస్తారు.
దయచేసి మీరు కూడా అటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళకండి, ఇటువంటి అడగకండి. అడిగే వాళ్ళకి ఈ విషయాలు చెప్పండి. మీరు మన యోగ బంధువులంతా మనకు అన్నీ తెలుసు. ఈ మూఢనమ్మకాలను మనము ప్రజల మైండ్ను తొలగించినంత వరకు డెవలప్ కాదు. ఈ హాస్పిటల్ పాలే అక్కడిక్కడ కాలు మొక్కుడే, తల బాదుకునుడే, బాధపనుడే. కష్టపడ్డవానికే ఒక వేద మంత్రం ఉంది. యో జాగారం తమృచ కామయంతి, యో జాగారం తము సామార్యంతి, యో జాగారం తమయం సోమ ఆహ తవాహమసి సఖ్యన్యౌకాహని. ఈ యజుర్వేద మంత్రం అంటుంది, ఎవరైతే జాగృతం అవుతారో భగవంతుని శక్తి అంటుంది. భగవంతుడు అంటున్నాడు, ఎవరైతే జాగృతం అవుతారో వాళ్ళకి నా శక్తి పనిచేస్తుంది, వాళ్ళకి సహకరిస్తుంది. ఎవరైతే జాగృతం అవుతారో వాళ్ళకే నా వేద మంత్రాలు సహకరిస్తాయి. ఎవరైతే జాగృతంగా ఉంటారో వాళ్ళకే సూర్యుడు, చంద్రుడు, సప్త సముద్రాలు, ఈ సమస్త ప్రకృతి వాళ్ళకు సేకాండిస్తుంది, మిత్రత్వంతో వాళ్ళకు సహకరిస్తుంది అడుగడుగునా అంటుంది. ఇంకొక వేదమంత్రం అకర్మణ్య దస్యు, కర్మ చేయని వాడు రాక్షసుడు, సోమరిపోతూ. కర్మ చేయని వానికి నేను సహకరించే, నా శక్తి సహకరించదు అంటున్నాడు. ఏ పని చేయరు, వట్టిగానే ఉంటారు. జాతకం చెప్పండి అంటారు. జాతకం చెప్పేటప్పుడు చెప్తాడు ఏమని, ఇగో నీకు అట్లా అవుతుంది, ఇగో నువ్వు రేపు ధనవంతుడు అవుతావు, ఎల్లుండి ధనవంతుడు అవుతావు, ఏదేదో చెప్తారు. వట్టిగా పడుకొని సోఫా మీద ధనవంతుడు అయిపోతాడా? ఇంకా కొంత సమస్యలు అడుగుతూ ఉంటారు. అది ఉంది, ఇది ఉంది చెప్తాడు. అవును నీకు అది ఉంది, ఇది ఉందని గాబర పెడతాడు. ఇక సమస్యలు చెప్పి వదిలిస్తే చాలా, వాటి పరిష్కారం కూడా చెప్పాలా వద్దా? అందరు సమస్యలు చెప్పండి అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయి చూపించుకుంటారు. ఇప్పుడు చేయలేనోనికి ఏం చెప్తాడు వాడు? ఇవన్నీ చేసుడితో ఆయన ఏదేదో చెప్తాడు. దిమాగ్ ఖరాబ్ అవుతుంది. దాన్ని నెమరు వేసుకుంటే డిప్రెషన్, టెన్షన్లో పడి చచ్చిపోతాను చాలామంది. కరోనాలో చాలామంది అట్లనే చచ్చారు. న్యూస్లో జిగ్జాగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంతమంది చచ్చిన అంతమంది చచ్చిన, వాడు అక్కడ చచ్చి నేను కూడా చత్తనేమో. ఇప్పుడు కొత్తగా మంకీ పాక్స్ అని కొత్తగా రిలీజ్ అయింది. అది కూడా కరోనా లెక్క ఇది కావచ్చు. భయపడద్దని చెప్పండి. మనం ఎప్పటివరకైతే గట్టిగా ఉంటామో తిండిలో, పీల్చే గాలిలో, చేసే వ్యాయామంలో గట్టిగా ఉన్నంత వరకు ఈ కరోనా రాని, ఆ మంచిపాకు వాళ్ళ బాబు వాళ్ళ ముత్తాత దిగిరాని ఏం కాదు. మనం అట్లా ధైర్యాన్ని ఇవ్వండి. నేను కరోనా సమయంలో చాలామంది ధైర్యాన్ని ఇచ్చా. ఈ ప్రాణాయామాలు చేయించా, వేడి నీళ్ళు తాగండి, అవి అశ్వగంధ అవి ఇవి అని చెప్పా. మస్తు వేల మంది, లక్షల వరకు వీడియోలు చూసేవాళ్ళు ఫేస్బుక్లో, యూట్యూబ్లలో. దాంతో ఇప్పుడు నేను ఆ జిల్లాలో, కొన్ని జిల్లాలో పోతే అంటారు, నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, గురూజీ మీరు అప్పుడు ఇచ్చిన ధైర్యం మమ్మల్ని కాపాడింది, మేము హాస్పిటల్ పోలే, మీరు చెప్పినట్టు పాటించినాం, మేము ఇప్పుడు బతుకున్నాం, మా ఇంటి పక్కన హాస్పిటల్ పోయి శవాన్ని తెచ్చుకున్నాడు డబ్బులు ఇచ్చి మరి అని చెప్తున్నాడు. ఇటువంటి పుణ్యకార్యం చేయొచ్చు మనం. మనకు వచ్చిన ఆలోచనలు ఏదైతే సత్య గ్రంథాలు, భారతీయ పరంపర ఇవేవైతే ఉన్నాయో అవి అందరికీ పంచాలి. మనం ఒక్క మెసేజ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ మైండ్ ఇప్పుడు మనం ఎప్పటి వరకు మంచి చెప్పామో అప్పటి వరకు చెడ్డ మాటలు చెప్పి వాని బ్రెయిన్ వాష్ చేసి పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎక్కడైనా మోటివేషన్ చేయాలి, సనాతన ధర్మం మోటివేషన్ చేయాలి. మన భారతీయ సనాతన ధర్మం ఏదైనా సైంటిఫిక్గా చెప్తుంది, దాన్ని అనుసరించి అందరికీ పంచాలి. ఇదే నా విన్నపం. ప్రతి ఒక్కరు ఈ పని చేయాలి. కాబట్టి తిండి ఏది తినాలి, ఏది తినొద్దు, వాటి నుండి దూరం ఉండాలి. ఏం చేయాలి, ఏం చేయొద్దు, వాటి నుండి దూరంగా ఉండాలి. వాటిని పాటించాలి, ఏం పాటించాలనే వాటిని. దయచేసి ఎప్పటి వరకైతే నాన్ వెజ్ మానేయమో అప్పటి వరకు ఆ సమస్యలు పోవు. నాన్ వెజ్ మానేయండి. మొన్న ఒకడు ప్రపంచ బాడీ బిల్డర్ అంట, మీరు చూసి ఉండొచ్చు, రోజు 2 కిలోల మాంసం తినేటోడట. ఈ సిస్టమ్ మాంసానికి సరిపడే సిస్టమ్ కాదు. 33 సంవత్సరాలకి మస్తు బాడీ పెంచుకొని చచ్చిపోయింది మనం. అదే అవుతుంది. ఇప్పుడు పిండి గిర్నీని మనం ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత తొందర పాడవుతుంది కదా. అట్లనే ఇది కూడా. అదైతే ఇనుము కరిగిపోయింది. బండలు, చెక్కీలు బండలు ఉంటాయి, అవి కూడా కరిగిపోతాయి. మరి మన బండల ఇనుము ఐరన్ ఏమున్నది? పేగులే కదా, పాడైపోతాయి. అందుకే కొంచెం తినాలి. కొంచెం తింటేనే ఈ మిషన్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఇప్పుడు గిర్నీలో, మన మిక్సీలో ఏం చేస్తాం, కొంచెమే వేస్తాం పప్పులు ఏమైనా, ఎందుకంటే అది ఇరిగిపోతుంది అని భయం. మరి ఇది ఇరిగిపోదా? ఇది పాడు కాదా? ఫుల్గా నింపింది అనుకోండి, టైట్ అయి పాడైపోతుంది. ఎక్కడైనా జంప్ అయితే దాని మీద ప్రెషర్ పడుతుంది. ఎగ్జాంపుల్, ఒక సిమెంట్ బస్తా ఉన్నది, 50 కిలోల సిమెంట్ బస్తా,
దాన్ని ఫుల్గా టైట్గా నింపి పై నుండి పాడేయండి, ఏమవుతుంది? పలిగిపోతుందా లేదా? ఇక అదే సంచిని సగం నింపి పాడేయండి, పలుగుతుందా? అదే సిమెంట్ బస్తని ఇసుక నింపి సగం పాడేస్తే పలుగుతుందా? పలుగది. ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఎంత ఎక్కువ నింపితే అంత ప్రెషర్ పడి అంత తొందర పాడవుతుంది. అందుకే కొంచెం కొంచెం తిన్నోడే దీర్ఘాయుషవంతుడు అవుతాడు, ఫిట్గా ఉంటాడు, గట్టిగా. నేను తినాలని తినలేనా? నేను చేసే వర్కౌట్స్కి నేను అంత తిండి తింటే మస్తు పెద్ద బాడీ బిల్డర్ అయ్యేటోని, నేను కూడా దున్నపోతులేక బలిసేటోని. కానీ నాకు అది ఇష్టం లేదు. ఆహారంలో అదుపులో ఉంటా, వర్కౌట్ చేస్తా. కొంతమంది అంటారు మస్తు తినాలి, మస్తు ఎక్సర్సైజ్ చేయాలి. ఇది ఒక పిచ్చితనం. బాగా తిని బాగా ఎక్సర్సైజ్ చేసి తొందర పాడవుతాం. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. భగవద్గీత చదువుతున్నాం, యుక్తాహార అని ఉన్నది స్పష్టంగా చెప్తున్నాం. కొంచెం కొంచెం తిను, ప్రతి దాంట్లో అదుపులో ఉండమని. వట్టిగా వల్లించడానికి కాదు, ఉచ్చరించడానికి కాదు, వాటిని పాటించడానికి. వేద మంత్రాలు, భగవద్గీత శ్లోకాలు ఇవే ప్రపంచానికి మూలాధారం. వీటి వల్లనే మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత ఉంటుంది. ఇవి కాక అడ్డమైన మార్గాలు ఏవి ఉన్నా అవి వేస్ట్. తాయితీ కడతాడు. ఇప్పుడు రోగాలు పోతాయి, ఇవన్నీ పాటిస్తే రోగాలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నీ శ్రద్ధ ఆ తాయితీ మీద శ్రద్ధ ఉన్నది కాబట్టి నీ మనసు పాజిటివ్గా అయి నీకు రోగం పోయింది. అదే నువ్వు ఏం చేసినా పోతుంది. ఆ శ్రద్ధ అటు ఇటు పెట్టే శ్రద్ధ ఆ భగవంతుని మీద పెడితే అయిపోతుంది కదా. కాబట్టి ఇవన్నీ క్షణికాలు, వీటిని దూరం చేయాలి, లేకపోతే ఇబ్బందుల పాలవుతారు. క్షణికము మానసిక ప్రశాంతత ఉన్నది మీకు, ఆ రోగం పోయింది. మళ్ళీ ఆ రోగం వస్తుంది. ఎప్పటి వరకైతే మనం మూలాన్ని మార్చమో, తిండిని మార్చమో, గాలిని పీల్చడం, ఇవన్నీ సెల్స్ ఎవ్రీ బాడీ సెల్స్ డిపెండింగ్ ఆన్ ఆక్సిజన్. అటువంటి గాలి తీసుకో, బ్రెయిన్ ఛార్జ్ అవుతుంది, లంగ్స్ ఛార్జ్ అయ్యి బాడీ మొత్తం ఛార్జ్ అవుతుంది. అది కాకుండా ఈ ఆర్టిఫిషియల్ దారులు మానేయాలి. దయచేసి అందరికీ చెప్పాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. యువకులైతే ఈ ఎక్సర్సైజ్ ఒకటి ఈ విధంగా 1 2 3 ఇది ఫస్ట్ నుండి అలవాటు చేయండి. చికెన్ గుండె వచ్చిన తర్వాత చేయలేరు. ఒకవేళ ముందే చేస్తే ఇప్పుడు నన్ను కూడా ఎక్కడెక్కడ దోమలు కుడుతూ ఉంటాయి. నేను ఇంతకుముందు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు మొత్తం తిరిగేటోని, అక్కడ ఇక్కడ దోమలు కరిచేటోని. అవి సచ్చి ఉండొచ్చు, నాకేం కాలే, ఏం కాదు. చిన్న దోమ సతమతం చేస్తాను చూడండి. చిన్న దోమ ఇంత పెద్ద మనిషిని మంచాన పడేస్తాంది. మరి మనం తక్కువ ఎంచు చేసుకున్నట్టే కదా, మన దాని చిన్న దోమ ముందు ఓడిపోయినట్టే కదా. మరి ఎందుకు ఓడిపోతాను? కారణం ఏంటంటే ఇవన్నీ పాటించక, ముందు జాగ్రత్త లేక చిన్న దోమకు సతమతం అవుతాను. అదే యువకులు మీరు ముందు నుండి ఇవి చేసి ఉంటే, యాక్చువల్లీ ఇది కూడా మీకు జాయింట్ పెయిన్స్ రావద్దు అంటే, మీరు ఇమ్యూనిటీ పెరగాలంటే ఇది ముందుకెళ్ళాలి. మళ్ళీ ఇక్కడే వదలాలి శ్వాస, ఇక్కడే తీసుకోవాలి. నాడీ వ్యవస్థ బలపడుతుంది, మజిల్స్ బలపడతాయి. ఇప్పుడు ఆ దోమ విషయం ఏమున్నా, దోమ సూక్ష్మ అవన్నీ చచ్చిపోతాయి. ఎప్పుడైతే మన లింఫోసైట్స్, మోనోసైట్స్, వైట్ బ్లడ్ సెల్స్ బలంగా తయారవుతాయో, ఇవన్నీ చేసి ప్రాణాయామాలు, వ్యాయామాలు ఇవన్నీ చేసి తిండిని బట్టి తిప్పతిగా తింటూ ఉంటే, ఇవన్నీ ముందు జాగ్రత్తగా ఉంటే అవి వచ్చిన వేరే వైరస్ను చంపేస్తుంది. ఏదున్నా మన ఇవి బాడీలోనే యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఇదొకటి సాధారణ దండు. మళ్ళీ మిశ్ర దండ అని ఉంటాయి 3 స్టెప్స్లో. 1 2 3 1 2 3 ఈ విధంగా. దీన్ని ఫాస్ట్గా అయితే ఇలా చేస్తాం. ఈ విధంగా ఇంత ఫాస్ట్ చేయకుండా స్లో 3 స్టెప్స్లో 1 2 3 1 2 3 ఇవన్నీ చేసిన తర్వాత మన ఆక్సిజన్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. లోపల నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, లంగ్స్ ఫ్రీ అయిపోతాయి అన్నీ. అప్పుడు మనం ఇంకా ఎక్కువ ఆక్సిజన్ పోతూ ఉంటుంది బాడీలో, దాంతో ఇంకా ఎక్కువ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఇది నేను రోజు 15, 20, 30 చేస్తూ ఉంటాను. ఇది మీ పిల్లలకు ఇప్పటి నుండి చేయించండి, మీరు చేయలేకపోయినా.
ఇలా నేను 20 చేసిన తర్వాత నా శ్వాస ఆగదిగా. నేను వద్దనుకున్నా తీసుకోకపోయినా అది లోపల పోతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. మన లంగ్స్ ఎప్పుడు కూడా 100% ఖాళీ కావు. ఎప్పటి వరకు మనం ఎక్సర్సైజ్ చేయము. ఒక పుషప్ ఉంటుంది. ఇప్పుడు ఈ పుషప్లు ఉన్నాయి. శ్వాస తీసుకొని బంధించి ఉంచి చేస్తాం. అయిపోయిన తర్వాత వదిలేస్తాం. కొంతమంది ఏం చేస్తారు, తీసుకుంటూ వదిలేస్తూ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ రాంగ్ మెథడ్. ఎప్పుడైతే మనం ఆపి ఉంచి చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఉన్న శ్వాస మొత్తం ఖాళీ అవుతుంది. లంగ్స్ ఒకవేళ 4 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తే అందులో నార్మల్గా మనం ఉన్నప్పుడు కేవలము 2 పార్ట్స్ మాత్రమే ఖాళీ అవుతాయి. కానీ ఎప్పుడైతే మనం ఆపి ఉంచి ఎక్సర్సైజ్ చేసి మొత్తం వదిలేస్తామో అప్పుడు మొత్తం లంగ్స్ ఖాళీ అయిపోతాయి. అంత ఖాళీ అయినప్పుడే మంచిగా కొత్తగా మళ్ళీ ఎక్కువ నిండుతుంది. స్టోర్ రూమ్ ఉంది, దాన్ని మొత్తం ఖాళీ చేస్తేనే కదా మీరు మంచి వస్తువులు పెట్టేది. అట్లనే లంగ్స్లో కూడా అలాగే ఉంటుంది. మీరు ఎప్పటి వరకైతే హార్డ్ ఎక్సర్సైజ్ చెయ్యరో మీ సమస్య పోతలేదు అంటే, నేను 10 సూర్య నమస్కారాలు చేస్తాను అయినా సమస్య పోతలేదు అంటే 20 చేయండి, 30 చేయండి, 50 చేయండి, మెల్లమెల్లగా పెంచుకోండి, దాంతో పోతుంది. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, 500 mg సరిపోకపోతే ఏం చేస్తారు, పెంచుతారా లేదా, 1000 mg ఇస్తారు. 250 mg లేకపోతే 500 mgకి పెంచుతారు. డోస్ పెంచితేనే రోగం పోతుందని వాళ్ళకి తెలుసు. మరి మనకు కూడా రోగాలు పోవాలని మన డోస్ కూడా పెంచాలా వద్దా? 5 నిమిషాలు అనులోవిలోం చేస్తే 10 నిమిషాలు చేస్తే పోతలేదంటే 20 నిమిషాలు చేయాలి కపాలభాతి. అట్లనే మా అమ్మ రోజు 20 సూర్య నమస్కారాలు చేస్తుంది. వీడియో కూడా మీరు చూడొచ్చు. యోగాచార్య అశోకార్యలో, అశోకార్య విద్యార్థి యూట్యూబ్ యోగాచార్య అశోకార్యలో మీరు చూడొచ్చు. రోజు 20 సూర్య నమస్కారాలు చేస్తుంది అమ్మ. ఏ వయసు ఎంత తెలుసా, 63 సంవత్సరాలు. ఇక మీకు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మీరు ఎంత చేస్తారో అది మీ ఇష్టం. వెరీ గుడ్. అటువంటి వాళ్ళు ఉండబట్టే. సరేనా? సరే, మీరు అందరూ సుఖంగా ఆనందంగా ఉండాలి. అప్పుడే నా మాటలు సఫలీకృతం అవుతాయి. ఎప్పుడైతే ఇవి పాటిస్తారో మీరు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే హిందూ జన సుఖినో భవంతు. అప్డేట్ కావాలి మనం. సర్వే హిందూ జన సుఖినో భవంతు. హిందువులు సుఖంగా ఉన్నప్పుడే, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే హిందువులు అంటే అందరూ బాగుండాలి అని అనుకుంటారు. ఇక వీళ్ళకి సుఖం లేనప్పుడు ఇబ్బందులు పడి అనగదొక్కుతూ ఉంటే ప్రపంచ శాంతి ఎక్కడ? అది గుర్తుపెట్టుకోవాలి. సర్వే భవంతు సుఖిన వద్దిగా సర్వే హిందూ జన సుఖిన భవంతు ఫస్ట్. విశ్వశాంతి వద్దు, భారత్ శాంతి ఉంటే విశ్వం శాంతి ఉంటుంది. భారతదేశం శాంతి ఉంటే విశ్వం శాంతి ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఎటువంటిదంటే విశ్వం శాంతి ఉండాలి అని అనుకుంటాడు. మిగతా ఏ దేశాలు అనుకోవు, నేను వాని మీద బాంబు వేస్తా, వీని మీద బాంబు వేస్తా అంటూ ఉంటారు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఓం సర్వే జన సుఖినో, సర్వే హిందూ జన సుఖినో. ఏ భగవంతుడా, హిందువులందరూ ఆనందంగా భద్రంగా వివేకంతో ఉండుగాక. మిగతా వాళ్ళైతే హిందువులు నెట్టి అనగదొక్కాలు చూస్తూనే ఉన్నారు. అటువంటి పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. ఇలాగనే మా గురూజీ రోజు 2 hours లాస్ట్ 5 years రెగ్యులర్ చేస్తారు. 5 బెస్ట్. సరే, మంచిది. ఆయుర్వేద ప్రయోగం కూడా చేస్తూ ఉండండి. యోగానే సరిపోదు, దానికి తోడు ఆయుర్వేదం ఉంటే ఇంకా బాగుంటుంది. గుడ్. ఇవి ఏవైతే అవి అశ్వగంధ ఇవన్నీ ఉన్నాయో, ఇంకా మీ ఎనర్జీ లెవెల్స్ పెరగాలంటే అశ్వగంధ శతావరి పాలతోటి తీసుకోండి. అశ్వగంధ శతావరి ఇవి, దాంట్లో కౌంచ్ బీచ్ కూడా, ఇవన్నీ మనకు ఇప్పుడు చ్యవనప్రాశ్ తింటూ ఉండాలి. అదే ఎండాకాలం అయితే అమృత రసాయనం, ఇవన్నీ మనం అడ్వాన్స్గా తింటూ ఉంటే బాగుంటుంది. అడ్వాన్స్ లేకుండా మీరు గోమూత్రానికి తాగకుండా, ఇంకా మీరు అలోవెరా జ్యూస్ తీసుకోకుండా, ఈ ఆమ్లా ఇవన్నీ తీసుకోకుండా మీరు ఇట్లనే యోగా చేస్తూ ఉంటే మీకు కూడా సమస్యలు వస్తాయి.
అందుకే అడ్వాన్స్గా మీరు తిప్పతిగా తింటూ ఉండడం, అడ్వాన్స్గా ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఫ్యూచర్లో ఇబ్బంది లేదు. మీకు సమస్య వచ్చిన తర్వాత తల బాదుకుంటే లాభం లేదు. ముందు జాగ్రత్తతో ఏమేమి మనం నిత్యం వాడాలి, తులసి రస్ ఉంటుంది, మనకు గిలోయి రస్ ఉంటుంది, ఆలోవెరా ఉంది, ఆమ్లా ఉంది, ఇవన్నీ అడ్వాన్స్ చ్యవన్ప్రాష్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ. సరేనా? నమస్తే.